మీరు ఎప్పుడైనా గమనించారా? అర్ధరాత్రి నిద్ర పట్టనప్పుడు, రేపటి గురించి ఆలోచిస్తున్నప్పుడు గుండెల్లో ఒక చిన్న భయం, కడుపులో ఏదో తెలియని ఒక ఆందోళన, భవిష్యత్తు గురించి భయం, ఓడిపోతామో అన్న ఆందోళన, సమాజంలో తలదించుకోవాల్సి వస్తుందేమో అన్న అభద్రతా భావం. మనలో చాలా మందికి ఇది ప్రతిరోజు జరిగే యుద్ధమే. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ భయం నుంచి తప్పించుకోవడానికి మనం ఎంత ప్రయత్నిస్తే అది మనల్ని అంతగా వెంటాడుతుంది. భయం అంటే కేవలం ఒక పామును చూసి భయపడటం కాదు, అది మనం సృష్టించుకున్న ఒక మానసికమైన జైలు. మనం దేని గురించి అయితే ఆలోచించకూడదు అనుకుంటామో మన మనసు సరిగ్గా దాని చుట్టూనే తిరుగుతుంది. ఈ నిరంతరం ఆందోళన వల్ల మీరు మీ ప్రస్తుత క్షణాన్ని, మీ సంతోషాన్ని, చివరికి మీ ప్రశాంతతను కూడా కోల్పోతారు. ఈ వీడియో ముగిసే సమయానికి భయం పట్ల మీకున్న దృక్పథం పూర్తిగా మారిపోతుంది. అసలు ఈ భయం ఎందుకు పుడుతుంది? జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక అద్భుతమైన మాట చెబుతారు. ఆలోచనే భయానికి మూలం. అవును, మీరు విన్నది నిజమే. భయం అనేది ఎప్పుడు ప్రస్తుత క్షణంలో ఉండదు. అది నిన్న జరిగిన చేదు అనుభవం వలనో లేదా రేపు జరగబోయే అనిశ్చిత వలనో పుడుతుంది. మన మనస్సు నిరంతరం విశ్లేషణ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఇది జరిగితే, ఒకవేళ ఇది జరగకపోతే, నేను ఫెయిల్ అయితే అని చెప్పేసి రకరకాలుగా విశ్లేషించడం మొదలుపెట్టిన మరుక్షణమే భయం తన రూపాన్ని మార్చుకుంటుంది. ఈ విశ్లేషణ అనేది ఒక మాయాజాలం. మన సమస్యని పరిష్కరిస్తున్నాం అనుకుంటాం కానీ నిజానికి ఆ సమస్యని ఇంకా పెద్దది చేస్తున్నాం. భయం ఉన్న చోట తెలివితేటలు మందగిస్తాయి. ఎందుకంటే భయం మన మెదడుని స్తంభింపజేస్తుంది, కొత్తగా ఆలోచించే శక్తిని చంపేస్తుంది. మనం భయాన్ని ఒక శత్రువులో చూసి దాని నుండి పారిపోవాలని చూస్తాం, కానీ అది మన నీడ లాంటిది. మీరు ఎంత వేగంగా పరిగెత్తినా అది మీతోనే ఉంటుంది. మన విశ్లేషణే మనకి సంఖ్యలు వేస్తున్నాయి. మరి ఈ భయం నుండి విముక్తి ఎలా? దీనికి కృష్ణమూర్తి గారు సూచించిన మార్గం చాయిస్లెస్ అవేర్నెస్. అంటే ఎటువంటి తీర్పులు ఇవ్వకుండా గమనించటం. సాధారణంగా మీకు భయం వేసినప్పుడు మీరు దాని గురించి ఆలోచించడం మొదలు పెడతారు, దానికి ఒక పేరు పెడతారు, దాన్ని వదిలించుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తారు. కానీ ఒకసారి ఆలోచించండి, భయం వేసినప్పుడు దాన్ని విశ్లేషించడం ఆపి అది మీ శరీరంలో ఎక్కడ పుడుతుందో కేవలం గమనించండి. మీ గుండె వేగం పెరుగుతుందా, అరచేతులు చెమటలు పడుతున్నాయా, దాన్ని ఆపాలని ప్రయత్నించకండి, దాని నుండి పారిపోకండి. అది ఒక అలలా వచ్చి వెళ్తుందని గమనించండి. భయాన్ని మీరు ఒక వస్తువులా, ఒక అనుభవంలా గమనించినప్పుడు గమనించే వ్యక్తి మరియు గమనించబడే వస్తువు వాటి మధ్య దూరం తగ్గిపోతుంది. ఎప్పుడైతే మీరు భయాన్ని కేవలం చూస్తారో అప్పుడు విశ్లేషణ ఆగిపోతుంది. విశ్లేషణ ఆగిపోయిన చోట ఆలోచన ఉండదు. ఆలోచన లేని చోట భయానికి మనుగడ ఉండదు, వెంటనే పోతుంది. ఆ తర్వాత మీకు ఏదన్నా సమస్య వచ్చినా సరే దానికి సరైన నిర్ణయం తీసుకునే శక్తి మీకు వస్తుంది. మన జీవితాన్ని నిజంగా మెరుగుపరుచుకోవాలంటే మనం చేయాల్సింది భయాన్ని జయించడం కాదు, భయాన్ని అర్థం చేసుకోవటం. భయం లేని మనసులో మాత్రమే ప్రేమ, సృజనాత్మకత మరియు అసలైన మేధస్సు వికసిస్తాయి. రేపటి నుంచి మీకు ఎప్పుడైనా అభద్రతా భావం కలిగితే వెంటనే నేను ఎందుకు భయపడుతున్నాను అని తర్కించడం మానేయండి. కేవలం ఆ నిశ్శబ్దంలో కూర్చోండి. ఆ ఫీలింగ్ ని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి. మీరు దేనినైతే చూసి భయపడుతున్నారో దానికంటే మీరు చాలా గొప్పవారని మీకు అర్థమవుతుంది. జీవితం అనేది ప్రవహించే నది లాంటిది. దాన్ని పట్టుకోవాలని చూస్తే భయం పుడుతుంది. దాంతో పాటు ప్రవహిస్తే అది ఒక అద్భుతమైన ప్రయాణం అవుతుంది. మీరు నీటి నుంచి మీ ఆలోచనల కంటే మీ గమనికకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వండి. స్వేచ్ఛ అనేది ఎక్కడో బయట లేదు, అది మీ లోపల ఉన్న భయాన్ని మీరు ఎలా చూస్తారు అనే దాంట్లోనే ఉంది. ఈ క్షణమే ఆ మార్పుకు నాంది పలకండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. బాయ్.